హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మెన్సురేషన్ టాపిక్ చూద్దాం. మెన్సురేషన్ అంటే మ్యాథ్స్లో మెజరింగ్ అనే వర్డ్ని మెన్సురేషన్గా మనం చదువుతాం. మెజరింగ్ అంటే ఎలా, ఏదైనా ఒక థింగ్ ఎత్తుకోండి, దాన్ని ఎలా అంతా మనం మెజర్ చేయగలం. ఇప్పుడు సింగిల్ డైమెన్షన్తో మెజర్ చేసామంటే అది 1D, అదే 2 డైమెన్షన్స్గా ఉంటే 2D అండ్ 3 డైమెన్షనల్గా ఉంటే 3D. సరే, ఇప్పుడు ఏదంతా సింగిల్ డైమెన్షన్ కింద వస్తుందంటే, ఇప్పుడు ఒక థింగ్ ఎత్తుకోండి, ఇప్పుడు ఒక పెన్ ఎత్తుకొని దాన్ని మెజర్ చేయాలంటే జస్ట్ ఒక టేప్ స్కేలో ఎత్తి దాన్ని మెజర్ చేస్తున్నాం, దాన్ని సింగిల్ డైమెన్షనల్ అంటాం. సో దానికి ఏమేమి యూనిట్ అని యూజ్ చేస్తామంటే మోస్ట్లీ మీటర్స్ అండ్ లీటర్స్. సో మీటర్స్ దేనికి యూజ్ చేస్తాం? డిస్టెన్స్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, లేదా ఒక క్లాత్ని మెజర్ చేయడము, ఒక టేబుల్ని మెజర్ చేయడము, లేదా ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి మధ్యలో ఉండే డిస్టెన్స్ని మెజర్ చేయాలంటే మనం ఈ మీటర్ అనే యూనిట్ని యూజ్ చేస్తాం. బేస్డ్ ఆన్ చిన్న విషయాలంటే మిల్లీమీటర్, సెంటీమీటర్స్ అని, అదే చాలా లాంగ్ డిస్టెన్స్ అంటే కిలోమీటర్స్ అని యూజ్ చేస్తాం. లిక్విడ్ ఎత్తుకోండి, అది ఒక మిల్క్, పెట్రోలు, లేదా ఒక మెడిసిన్ సిరప్, ఏది ఎత్తుకున్నానో దాన్ని మనం బేస్డ్ ఆన్ ఎక్కువగా ఉంటే లీటర్స్, తక్కువగా ఉంటే మిల్లీ లీటర్స్గా ఎత్తుకొని మనం మెజర్ చేస్తాం. ఇదే ఒక విషయాన్ని మనం మెజర్ చేయాలంటే నాకు 2 డైమెన్షన్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, బేసిక్గా ఒక ల్యాండ్ ఉంది, ఒక ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ని మనం మెజర్ చేయాలంటే జస్ట్ ఒక సైడ్ ఆఫ్ మెజర్మెంట్ ఎత్తి హోల్ ఓవరాల్ ల్యాండ్ని మెజర్ చేయలేను అనేటప్పుడు నాకు 2 విషయాలు ఎత్తి చేయగలం. దట్ ఈస్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అంటున్నాం. ఇప్పుడు ఒక స్క్వేర్ షేప్లో ఒక ల్యాండ్ ఉంది, అప్పుడు నాకు కింద బేస్లో ఎక్స్ యాక్సిస్ లాగా ఎత్తుకుంటున్నా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పైన వై యాక్సిస్ ఎత్తుకుంటున్నా. ఇప్పుడు నాకు స్క్వేర్ షేప్ ల్యాండ్ వచ్చి మెజర్ చేయాలి. అప్పుడు ఈ మధ్యలో ఉండే ఏరియా ఎంత అని ఎత్తుకున్నామంటే జస్ట్ ఇది ఎంతనో ఇంటూ ఇది. జస్ట్ ఈ 2 విషయాల్ని నేను మల్టిప్లై చేసేటప్పుడు నాకు మధ్యలో ఉండే ల్యాండ్ వస్తుంది. సో దీన్ని 2 డైమెన్షనల్ అంటాం. సో అది ఎలాంటి షేప్స్ అన్నీ మనకి 2 డైమెన్షన్లో వస్తుందంటే, ఏదంతా మనం పేపర్లో ఈజీగా డ్రా చేయగలమో అవన్నీ 2 డైమెన్షనల్. సర్కిల్, ట్రయాంగిల్, స్క్వయర్, ఇంకా 4 సైడ్స్ ఉండేది, రెక్టాంగిల్, ట్రెపీజియం, రాంబస్, ప్యారలలోగ్రామ్, అలా ఏ షేప్ అయినా ఎత్తుకోండి, అవన్నీ 2 డైమెన్షనల్. సో 2 డైమెన్షనల్ ఒక ఫిగర్ ఉంది అంటే ఏమంతా మనం కనబెట్టగలం అంటే ఏరియా అండ్ పెరిమీటర్. ఏరియా అంటే లోపల ఉండే విషయాల్ని ఏరియా అంటాం, మధ్యలో మిడిల్. ఒక షేప్ లోపల ఉండే మెజర్మెంట్ మనం మెజర్ చేయాలంటే అది ఏరియా అంటాం. పెరిమీటర్ అంటే చుట్టూ ఉండేది. నా చుట్టూ ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది, దాని చుట్టూ ఫెన్సింగ్ వేయాలంటే అప్పుడు నాకు లోపల ఉండే ఏరియా అవసరం లేదు, చుట్టూ పెరిమీటర్ ఎంత, అప్పుడు పెరిమీటర్ బేస్ చేసి నాకు ఫెన్సింగ్ వేయడము దేనికైనా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ బేసిక్గా ఒక 2 డైమెన్షనల్ షేప్స్ ఎత్తుకున్నా, సర్కిల్, స్క్వయర్ అండ్ రెక్టాంగిల్. ఆ మూడిటికి ఏరియా ఏంటి, పెరిమీటర్ ఏంటి అని చూసాం. సర్కిల్ ఒక ఏరియా అంటే πr², దాని పెరిమీటర్ వచ్చి 2πr. స్క్వయర్ ఎత్తుకోండి, స్క్వయర్ ఒక ఏరియా వచ్చి a². సో ఇటుపక్క ఏ ఉంటుంది, ఇటుపక్క ఏ ఉంటుంది, రెండింటిని మల్టిప్లై చేస్తే a², దాని ఏరియా. పెరిమీటర్ వచ్చి 4 సైడ్స్ యాడ్ చేసుకుంటూ పోవాలి, దిస్ ప్లస్ దిస్ ప్లస్ దిస్ ప్లస్ ప్లస్ a ప్లస్ a ప్లస్ a ప్లస్ a, కాబట్టి 4a వచ్చింది. ఇదే ఒక రెక్టాంగిల్ షేప్ ఉంది అనుకోండి, రెక్టాంగిల్ షేప్లోనూ ఏరియా కనిపెట్టాలంటే ఏం చెప్పాను, ఎక్స్ యాక్సిస్ ఇంటూ వై యాక్సిస్. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ అంటే లెంత్గా ఉంటుంది, వై యాక్సిస్ బ్రెడ్త్. సో L ఇంటూ B వచ్చి నాకు లోపల ఉండే ఏరియా వచ్చేస్తుంది. సో దాని రెక్టాంగిల్ యొక్క ఏరియా వచ్చి L ఇంటూ B. పెరిమీటర్ వచ్చి లెంత్ ప్లస్ బ్రెడ్త్ ప్లస్ లెంత్ ప్లస్ బ్రెడ్త్. సో అవన్నీ చేస్తే 2 ఇంటూ L ప్లస్ Bగా మనకు వస్తుంది. ఇదే వచ్చి కొన్ని విషయాలు 3 డైమెన్షనల్గా ఉంటుంది. ఆ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్కి వచ్చి ఇక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్ అనేది, ఇప్పుడు నేను పెన్ పట్టుకున్న పొజిషన్లో టువర్డ్స్ కెమెరా అలా వస్తుంది ఈ జెడ్ యాక్సిస్.
అలా 3 డైమెన్షనల్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా డ్రా చేయలేము కాబట్టి నేను ఇలా వేస్తున్నాను. సో అలా 3 డైమెన్షనల్ ఫిగర్గా ఒక 3D. సో మోస్ట్ కామన్ 3D ఆబ్జెక్ట్స్ ఈ మ్యాథ్స్లో మెన్సురేషన్లో మనం చూసేది వచ్చి క్యూబ్, క్యూబాయిడ్, సిలిండర్, పిరమిడ్, ప్రిజమ్ అండ్ కోన్. ఓకే, సో ఈ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఒకటి ఎత్తుకుంటే ఏమంతా మనం కనబెట్టగలం. ఇక్కడ ఎలా ఏరియా పెరిమీటర్ కనబెడుతున్నామో అదేలాగా 3 డైమెన్షనల్లో ఏం విషయాలు మనం కనబెట్టగలం. ఒక ఆబ్జెక్ట్ ఇచ్చారంటే బేసిక్గా దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే దాని బయట ఉండే ఏరియా. ఓకే, ఎల్ఎస్ఏ అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే పైన కింద విషయాలు అవాయిడ్ చేసి ఒమిట్ చేసేసి సైడ్స్లో ఉండేది లాటరల్ సర్ఫేస్ ఏరియా. వాల్యూమ్ అంటే లోపల ఉండే విషయం, కంటెంట్. సో ఒక ఎగ్జాంపుల్తో మనం ఎత్తుకున్నామంటే ఒక రూమ్ ఎత్తుకోండి. ఓకే, రూమ్లో వచ్చి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే వాల్స్ ప్రతి ఒక్క వాల్ 4 సైడ్స్లో ఉండే వాల్, పైన సీలింగ్, కింద ఫ్లోర్ అన్ని ఏరియా మనం యాడ్ చేసామంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ అంటే దాని బయట ఉండే సర్ఫేస్ ఏరియా. ఓకే, వాల్సే కదా దాని సర్ఫేస్. సో 4 వాల్స్ ప్లస్ సీలింగ్ ప్లస్ ఫ్లోర్, దానికి టాప్ బాటమ్ అన్నీ యాడ్ చేసామంటే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఒట్టి దాని వాల్స్ మాత్రం, వాల్ ఒక ఏరియా మాత్రం, 4 వాల్స్ ఒక ఏరియా మాత్రం యాడ్ చేసామంటే మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అక్కడ మన సీలింగ్ అండ్ ఫ్లోర్ ఒమిట్ చేసేయాలి. ఇదే వాల్యూమ్ అంటే ఆ రూమ్ లోపల ఎంత కంటెంట్ ఉంది, ఎంత వాల్యూమ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్స్తో ఎత్తుకున్నామంటే ఒక గిఫ్ట్ ర్యాపింగ్ లాగా వచ్చింది అనుకోండి. ఒక ఆబ్జెక్ట్ని గిఫ్ట్ ర్యాపింగ్ చేయాలి, అప్పుడు మీరు టోటల్ సర్ఫేస్ ఏరియా కనిపెట్టాలి. ఇదే వచ్చి ఆ ఆబ్జెక్ట్లో 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్లో వచ్చి నువ్వు లోపల ఎంత ఫిల్ చేయగలవు, ఎంత గాలి ఫిల్ చేయగలవో, ఎంత వాటర్ వేయగలవు అంటే అప్పుడు నీకు వాల్యూమ్ వస్తుంది. సో అదే ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ద టీఎస్ఏ, ఎల్ఎస్ఏ అండ్ వాల్యూమ్. సో జస్ట్ ఒక 3D ఆబ్జెక్ట్స్ ఎత్తుకున్నాం, క్యూబ్, క్యూబాయిడ్ అండ్ సిలిండర్. ఆ మూడిటికి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, ఎల్ఎస్ఏ ఏంటి అండ్ వాల్యూమ్ ఏంటి అని చూస్తాం. క్యూబ్కి వచ్చి టీఎస్ఏ వచ్చి 4a² అండ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా వచ్చి 6a² అండ్ వాల్యూమ్ వచ్చి a³. ఇదే క్యూబాయిడ్ షేప్ ఉందనుకోండి, దానికి టీఎస్ఏ వచ్చి 2 × LB + BH + HL, లాటరల్ సర్ఫేస్ ఏరియా వచ్చి 2h × L + B అండ్ వాల్యూమ్ వచ్చి L × B × H. ఓకే, ఇదే సిలిండర్ షేప్ ఎత్తుకోండి, దానికి టీఎస్ఏ వచ్చి 2πr × R + H, ఎల్ఎస్ఏ వచ్చి 2πRH, వాల్యూమ్ వచ్చి πr²H. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.